నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ప్రతి నీటి చుక్క విలువైనదే. జలవనరుల మంత్రి రామానాయుడు సందేశం. ఇసుక పంపిణీపై స్పష్టత. వివరాలు అందించిన మంగళగిరి తహసీల్దార్. కార్మిక సమస్యలను గాలి కొదిలేస్తున్నారు. సిఐటియు నిరసన ప్రదర్శనలు. ప్రజా దర్బార్కు వెల్లువెత్తుతున్న సమస్యలు. ఓపిగ్గా పరిశీలిస్తున్న మంత్రి నారా లోకేష్. ఉండవల్లి వద్ద కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాల్వకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం సాగునీటిని విడుదల చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కారణంగా గుంటూరు జిల్లా ఉండవల్లి కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తాగు మరియు సాగునీటిని విడుదల చేశారు. ప్రతి నీటి బొట్టు వడిసి పడుతూ చివరి పొలం వరకు నీరు అందాలన్న చంద్రబాబు ఆదేశాల అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు నిమ్మల రామానాయుడు ఉండవల్లి డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ గుంటూరు పర్యవేక్షణ ఇంజనీర్ ఉమామహేశ్వరరావు, డిఈ ఎస్కేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ డెల్టా కింద 5.71 లక్షల ఎకరాలకు అవసరమైన నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి మరమ్మతులు చేయని కారణంగా ఉన్న పాత మోటార్లు ట్రాన్స్ఫార్ రిపేర్లు చేయించి యుద్ధ ప్రాతిపదికన ఖరీఫ్కు అవసరమైన తాగునీరు, సాగునీరు విడుదల చేసినట్టు చెప్పారు. సాగునీటితో పాటు రేపల్లె, చీరాల, పొన్నూరు, బాపట్ల, గుంటూరు మున్సిపాలిటీలకు అవసరమైన తాగునీరు అందుతోందని తెలియజేశారు. ఏదైతే కృష్ణా వాటర్ నదులు ఏదైతే అటు ఆలమెట్టి దగ్గర నుంచి ఇటు నాగార్జున సాగర్కి వచ్చే సమయం కృష్ణా డెల్టా వచ్చేటప్పటికి ఆగస్టు 2వ వారం అయిపోతుంది. మరి ఈ లోపుగా జూలై నెలలో ఇక్కడ ప్రజలు త్రాగునీరుని తీర్చడానికి, ఖరీఫ్ని కొద్దిగా ఎర్లీగా ఆకుమళ్ళు వేసుకోవడానికి అని చెప్పి ఏదైతే పులిచింతలు ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని అక్కడ నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అక్కడ ఆ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి అక్కడ 30-40 టీఎంసీల నీరు ఎప్పుడు కూడా అక్కడ రిజర్వ్ చేసుకుని జూలై నెలలో వాళ్ళు ఆ నీటిని కృష్ణా డెల్టాకు విడుదల చేస్తూ ఉంటారు. మరి ఈరోజు ఆ పులిచింతల్లో 30 టీఎంసీల మాట నుంచి కనీసం 1/2 టీఎంసీ నీరు కూడా అక్కడ పెట్టలేదనంటే ఆ రోజు ఆ ఉన్న నీటిని కూడా మేనేజ్మెంట్ చేయకుండా వృధాగా సముద్రంలోకి వదిలేసి ఈవేళ కృష్ణా డెల్టా ప్రజలకు ఎంత ద్రోహం చేశాడో ఆ పులిచింతల్లో డెడ్ స్టోరేజీ పెట్టడం ద్వారా ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందుకే ఈ యొక్క కృష్ణా డెల్టా మీద కానీ గోదావరి డెల్టా మీద కానీ కనీసం బ్రిటిష్ వారు చూపెట్టినటువంటి ప్రేమ, కనికరం, అభిమానంలో వేసమెత్తు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రాంతం మీద చూపించలేనిటువంటి దుస్థితి. అందుకే ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టాలి, దాన్ని ఆఖరి పొలం వరకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారమే మేము ఏదైతే మంత్రిగా కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 20-25 రోజుల్లోనే ఏదైతే గత 4 సంవత్సరాల నుంచి కూడా మెయింటెనెన్స్ లేకపోయినా ఎత్తుపోతాను ఈ 10-15 రోజులను యుద్ధ ప్రాతిపదిక మీద మరి ఏదైతే తుప్పు పట్టేసినటువంటి మోటార్లన్నీ కూడా మళ్ళీ రిపేర్ చేసుకుంటూ, ఏదైతే ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కూడా కండిషన్ లేక కాలిపోయినా మళ్ళీ వాటిని బాగు చేసుకుంటూ, స్పేర్ పార్ట్లు కూడా లేక అంటే గత 4 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ ఇవ్వక స్పేర్ పార్ట్లు కూడా లేకుండా చేతులెత్తేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అటు పట్టిసీమ కానీ, పురుషోత్తంపట్నం కానీ, పుష్కర కానీ, తాడిపూడి కానీ అన్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ 15 రోజులు చక్కబెట్టుకుంటూ ఈవేళ గోదావరి నీరు ఈ వెస్ట్ ఈస్టర్న్ డెల్టాల్లో మరి పరవళ్ళు తొక్కుతూ ఉంది అని అంటే మరి ఈవేళ మేము చేస్తున్నటువంటి కృషి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పనిచేసుకుంటూ పోతూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రానికి, రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ద్రోహానికి భవిష్యత్తులో అటువంటి వ్యక్తి రాజకీయాల్లో కానీ ప్రజాస్వామ్యంలో కానీ ఉండడానికి అర్హుడు కాదనే విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని మీ ద్వారా కోరుతాం. ఇసుక పంపిణీ విధానంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను మంగళగిరి తహసీల్దార్ వెంకటేశ్వరరావు నివృత్తి చేశారు. ఈ మేరకు ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. మంగళగిరి ప్రజలందరికీ నమస్కారం. ఈ కొత్తగా వచ్చిన శాండ్ పాలసీ మీద కొంచెం సమాచారం అడగంగా తెలియజేస్తున్నాము.
ఒక్క మనిషికి రోజుకి వచ్చేసి 20 టన్నులు మాత్రమే పరిమితి ఇచ్చబడుతుంది. ఉన్న లారీల్లో వరుసలో ఉండి వచ్చిన మన టర్మ్ వచ్చినప్పుడు ఆ 20 టన్నులకి టన్నుకు 280 చొప్పున ఆన్లైన్లో పేమెంట్ చెప్పి 20 టన్నులు తీసుకెళ్ళచ్చు. ఏ పర్పస్కైనా తీసుకొని వెళ్ళచ్చు. ఆ పర్పస్ ఎవరి దగ్గర తీసుకొని వెళ్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ రూట్ వివరాలు అన్నీ తెలియజేసినట్ల ఆ ఇసుకని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఒక రోజుకు మాత్రం 20 టన్నులు మాత్రమే అలౌ చేయబడను. మళ్ళీ ఇంకా ఎక్కువ కావాలంటే నెక్స్ట్ రోజు వెళ్ళి ఆర్డర్లో నిలబడి తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. డబ్బు దీంట్లో ఎవరికి చేతికి డబ్బుగా ఇవ్వాల్సిన అవసరం లేదండి. మొత్తం ఫోన్పే కానీ ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ టన్నుకు 280 చొప్పున మీరు ఎన్ని టన్నులు అయితే తీసుకుంటారో అన్ని టన్నులు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయటమే కానీ ఎవరికి డైరెక్ట్గా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క టన్నుకి 280 రూపాయలు ఆన్లైన్ పేమెంట్. మీకు తెలుసా, భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్గా ఎవరు నియమితులయ్యారు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్గా గౌతమ్ గంభీర్ ఎంపికయ్యారు. కార్మిక సమస్యలపై సిఐటియు ఆధ్వర్యాన మంగళగిరి, తాడేపల్లి పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు దేశవ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం మంగళగిరి పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. సదరు ప్రదర్శన సిఐటియు కార్యాలయం నుండి ప్రారంభమై గౌతమ్ బుద్ధ రోడ్, పాత బస్టాండ్ సెంటర్, కొత్త బస్టాండ్ సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరింది. అనంతరం ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన భారతీయ న్యాయ సంహితలోని 106 సెక్షన్ను అమలు నిలిపివేయాలని, జీవో 21న రద్దు చేయాలని తదితర డిమాండ్స్తో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు జేబీ రాఘవులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక చట్టాల వలన కార్మికులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే కార్మిక నిరంకుశ చట్టాలను కార్మిక వర్గం ఎదుర్కొంటోందని అన్నారు. రాష్ట్రంలో అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను, గత ప్రభుత్వం సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మంగళగిరి పట్టణ కార్యదర్శి ఎం బాలాజీ, అధ్యక్షులు వై కమలాకర్, సిఐటియు నాయకులు షేక్ జానీబాషా, టి శ్రీరాములు, అంగన్వాడీ యూనియన్ నాయకురాలు హేమలత, అంబులెన్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు రాజు, రామకోటయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ కె వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు కామ్రేడ్స్ మాట్లాడారు. జూలై 10వ తేదీన అంగన్వాడీ కోరికల దినోత్సవం సందర్భంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము. అంగన్వాడీల యొక్క కోరికలు నెరవేర్చాలని, అదేవిధంగా మా వేతనాలు పెంచాలని చెప్పేసి ఇచ్చిన హామీలు జీవోని అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మన దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని కాల్చుకు తినేటువంటి చట్టాలు చేసింది. అందులో ఎన్నో సంవత్సరాలుగా మనం పోరాడి సాధించుకున్నటువంటి 42 కార్మిక చట్టాలు, అంటే ఆ చట్టాలు సమ్మె చేసే హక్కు, వేతనాలు పొందే హక్కు, పని భద్రత పొందేటువంటి హక్కు, కార్మికులకి కష్టాలు వస్తే వాటిని అడిగి తీర్చుకునేటువంటి హక్కు, ఇలాంటి హక్కులన్నీ కూడా ఆ చట్టాల్లో ఉన్నాయి. కానీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల్ని యజమానుల యొక్క దయాదాక్షిణ్యాలకి వదిలేసింది. యజమానులకి ఇష్టమైతే వేతనాలు పెంచుతారు, యజమానులకి ఇష్టమైతే పని భద్రత కల్పిస్తారు, యజమానులకి ఇష్టమైతేనే ఏదైనా జరుగుతుంది తప్ప యజమానులకి ఇష్టం లేకపోతే కార్మిక వర్గానికి ఏమీ జరగదు అని ఈ చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకనే కార్మిక వర్గం యొక్క హక్కుల్ని కాలరాచేటువంటి ఈ 4 లేబర్ కోడ్ని రద్దు చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అలాగే ఇవాళ రవాణా రంగంలో అనేక మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి కొత్త క్రిమినల్ చట్టాలు తీసుకొచ్చారు. ఈ క్రిమినల్ చట్టాల్లో మరి డ్రైవర్లది బాధ్యత అని చెప్పేసి చెప్తున్నారు. ఏ యాక్సిడెంట్ జరిగినా, ఏ రకమైన పరిస్థితులు వచ్చినా డ్రైవర్దే బాధ్యత తప్ప ఎవరిది బాధ్యత కాదని చెప్పి చట్టాలు చెప్తూ ఉన్నాయి. డ్రైవర్ని బాధ్యత చేయటం అంటే ఒక విధంగా చెప్పాలంటే గొర్రెని కసాయి వాడికి అమ్మటం తప్ప మరొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదిలా ఉండగా తాడేపల్లిలో కూడా సిఐటియు ఆధ్వర్యాన ప్రదర్శన చేశారు. నాయకులు మాల్యాద్రి, డి వెంకటరెడ్డి, బురుగు వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. సిఐటియు పిలుపు మేరకు కార్మిక హక్కుల దినోత్సవంగా జరపాలని చెప్పేసి పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఈ రోజున తాడేపల్లి ఎంఆర్ఓ ఆఫీసు ముందు ఈరోజు
అంగన్వాడీ, ఆశ, మిడ్ డే మీల్స్, మున్సిపల్ కార్మికులు, బిల్డింగ్ రంగం కార్మికులు, ఆటో కార్మికులు, అన్ని రకాల కార్మికులు ఈ రోజున నిరసన తెలియజేసి ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. మిత్రులారా, దేనికోసం ఈ నిరసన కార్యక్రమం? కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాల సవరణని తీవ్ర స్థాయిలో సవరించేశారు. వాటిని అమలు చేయడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కార్మిక చట్టాలు సవరణ చేయడం వల్ల మొత్తం కార్మిక వర్గం మీద, ఉద్యోగ వర్గం మీద తీవ్రమైన ప్రభావం పడుతూ ఉంది. గతంలో ఉన్న సమ్మెకును కూడా హరించేసే పరిస్థితి వచ్చింది. ఈ చట్టాల సవరణ వల్ల లేబర్ అధికారులకి ఏమీ అధికారులు లేకుండా పోతూ ఉన్నాయి. కనీస వేతన చట్టం లేకుండా పోతూ ఉంది. ఈ విధంగా కార్మిక వర్గం మీద మరింత పనిభారం పెరిగే ప్రమాదం ఈ చట్ట సవరణ వల్ల ఉన్నది. 8 గంటల పని కార్మిక వర్గం గతంలో బ్రిటిష్ వాడి మీద పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పనిని కూడా ఈ రోజున దొంగలో దొక్కుతున్నారు. 8 గంటల పనిని నిషేధించే పోతూ ఉన్నారు. 10 గంటలు 12 గంటలు పని చేయాలని చెప్పేసి ఈ రోజున కార్మిక చట్టాలను సవరిస్తూ ఉన్నారు. ఇట్లాంటి కార్మిక చట్టాల సవరణ వలన మొత్తం భారత కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం అని చెప్పేసి సిఐటియు తెలియజేస్తూ ఉంది. అందుకనే మోడీ ప్రభుత్వం వెంటనే ఈ సవరించిన కార్మిక వర్గ చట్టాలన్నింటినీ కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ రంగంలో మోటార్ డ్రైవర్లకు మెడకు ఉరితాడు లాంటి మోటార్ సవరణ చట్టాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో ప్రజల నుండి ఎన్నెన్నో సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. ఓ రిపోర్ట్. గత ప్రభుత్వ హయాంలో తొలగించిన పెన్షన్లు, రేషన్ కార్డులు పునరుద్ధరించి ఆదుకోవాలంటూ ఉండవల్లి నివాసంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. 15వ రోజు బుధవారం ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంత్రిని నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. అనారోగ్యంతో బాధపడుతున్నామని, ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అన్యక్రాంతమైన తమ భూముల సమస్యలు పరిష్కరించాలని పలువురు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరి నుంచి విన్నపాలు స్వీకరించిన మంత్రి లోకేష్ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా కృష్ణా జిల్లా గుడివాడలో గడ్డం గ్యాంగ్ ఆగడాలకు తీవ్రంగా నష్టపోయామని, సదరు గ్యాంగ్పై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ముసునూరి హరికృష్ణ మంత్రి లోకేష్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ సంస్థలో ఎంఎస్ఓగా ఆపరేటర్గా పనిచేస్తున్నాను. 2017లో ఏపీ టిట్కో గృహాలకు ఫైబర్ నెట్ ప్రసారాలు అందించాలని అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని 50 లక్షల రూపాయల వ్యయంతో వైరింగ్, సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రసారాలు అందించాను. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అండతో గడ్డం గ్యాంగ్ రంగంలోకి దిగి ఫైబర్ నెట్ సిగ్నల్ వ్యవస్థకు విద్యుత్ ప్రసారం కాకుండా అడ్డుకున్నారు. నన్ను తీవ్రంగా వేధించారు. వైర్లను ధ్వంసం చేసి నష్టపరిచారు. గడ్డం గ్యాంగ్పై చట్టపరమైన చర్యలు తీసుకుని వారి నుంచి రక్షణ కల్పించాలని హరికృష్ణ కోరారు. సదరు విజ్ఞప్తిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని లోకేష్ భరోసా ఇచ్చారు. క్యాన్సర్తో బాధపడుతున్న తనకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని మంగళగిరి మండలం నవలూరుకు చెందిన పుల్లకూర అరుణ లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా రేషన్ కార్డు, పెన్షన్ మంజూరు చేయలేదని, ప్రజాప్రభుత్వంలో వాటిని మంజూరు చేయాలని నవలూరుకు చెందిన ఏఎస్ బ్రహ్మరాంబ కోరారు. గత ప్రభుత్వం తొలగించిన వృద్ధాప్య పెన్షన్ పునరుద్ధరించాలని ఉండవల్లికి చెందిన బత్తుల కృష్ణ విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుడైన తన కుమారుడికి పెన్షన్ మంజూరు చేయాలని మంగళగిరి చెందిన బి రంగారావు కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తె మంచానికి పరిమితమైందని, ఎలాంటి ఆధారం లేదని, ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన తోకల బాలాజీ విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం రద్దు చేసిన రేషన్ కార్డు, వితంతు పెన్షన్ పునరుద్ధరించాలని మంగళగిరి కొప్రో కాలనీకి చెందిన జి వెంకటలక్ష్మి కోరారు. డిగ్రీ చదివిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని ఉండవల్లికి చెందిన పి అభికేష్ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ఆధారం లేని తనకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన సిహెచ్ పల్లవి కోరారు. తన 75 సెంట్ల భూమిని కబ్జా చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, కబ్జాదారులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరుకు చెందిన ముసునూరు నాగేశ్వరరావు కోరారు. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ వద్ద 3 దశాబ్దాలుగా నివసిస్తున్న తమకు దారి సమస్య ఉందని, పరిష్కరించాలని ఏపీఎస్పీ విశ్రాంత ఉద్యోగులు లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. స్టేట్ పోలీస్ అసోసియేషన్ ఎలక్షన్ కాలపరిమితి ముగిసినందున తిరిగి ఎన్నికలు నిర్వహించాలని మంగళగిరి 6వ బెటాలియన్ సిబ్బంది కోరారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీ ఫార్మసీ అభ్యర్థులకు పోస్టింగ్లు ఇవ్వకుండా గత ప్రభుత్వం అన్యాయం చేసిందని, తిరిగి ఉద్యోగాలు ఇప్పించాలని బీ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులు కోరారు. సిపిఎస్ విధానం అమలు తేదీ కంటే ముందే నియామక పత్రాలు పొందిన తమకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని 2003 బ్యాచ్ పోలీస్ కానిస్టేబుళ్లు విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. ఎంత దూరం మీరు ప్రయాణించారన్నదే ముఖ్యం గాని మీ వేగం ప్రధానం కాదు. కన్ఫ్యూజియన్.
ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల మండలం పేరకలపూడి గ్రామంలో శివాలయం సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య సంజీవని రథాన్ని బుధవారం నిర్వహించారు. గ్రామంలో మొత్తం 120 మందికి పైబడి ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ల అశోక్ యాదవ్, గ్రామ పార్టీ అధ్యక్షులు గోగం నాగేశ్వరరావు, యలవర్తి కోటేశ్వరరావు, మైలా వేణు, ఐలా పాములు, తాడిబోయిన లక్ష్మయ్య, కందుల శ్రీనివాసరావు, యలవర్తి లక్ష్మి, దేశబోయిన బుల్లమ్మాయి, వీరంకి సాంబయ్య, చప్పిడి జగదీష్, ఆరోగ్య సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్, మహిళలు మాట్లాడారు. మందులు ఉచితంగా 2 సంవత్సరాల నుంచి ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా జరిగిన ఎలక్షన్ కోడ్ వచ్చిన రోజు నుంచి ఎలక్షన్ కోడ్ విధి విధానాల ప్రకారం సంజీవిని రథాన్ని ఆపడం జరిగింది. అప్పుడు వైసీపీ నాయకులు కొంతమంది నారా లోకేష్ గారు సంజీవిని రథం మీద దుష్ప్రచారాలు చేశారు. ప్రజల్లో ఎలక్షన్ కోసమే నారా లోకేష్ గారు ఇలాంటి ఉచిత పథకాలు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని దొంగ మాటలు చెప్పారు. అవన్నీ దొంగ మాటలని, వైసీపీ ప్రభుత్వమే దొంగ ప్రభుత్వం అని, తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు పేద ప్రజల కోసం ఎల్లవేళ అండగా ఉంటారని మరోసారి వైసీపీ నాయకులకు చెప్పు పెట్టుగా ఈరోజు సంజీవిని రథాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మా గ్రామంలో మొట్టమొదటిగా ప్రారంభించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారికి మా గ్రామం తరఫున, మా మండలం తరఫున తెలుగుదేశం పార్టీకి, నారా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మాకు అవి పడితే బాగా ఒంటికి పడ్డాయి, సరిపడ్డాయి. బాగా ఉంది, ఆరోగ్యానికి నొప్పులు లేవు, తలనొప్పులు లేవు, ఒంట్లో ఆరోగ్యం బాగుంది, పని చేసుకుంటున్నాం టయానికి. మంచి మందులు ఇచ్చిన లోకేష్ గారికి స్వాగతం, నమస్కారం. 2 సంవత్సరాలు మట్టి చూస్తున్నాడు, బాగానే చూస్తున్నారు, బాగానే ఉంటుంది. అందరికీ బాగా ధన్యవాదాలు. అంతర్జాతీయ అసంఘటిత కార్మికుల కోరికల దినోత్సవం సందర్భంగా బుధవారం దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద స్కీమ్ వర్కర్ల నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కె రవిబాబుకు సమస్యలతో కూడిన వింతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల ఉపాధ్యక్షుడు జెట్టి బాలరాజు, అంగన్వాడీలు విజయమ్మ, ఆశాలు, సునీత, వెంకటేశ్వరమ్మ, సుజాత పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోరికల దినోత్సవం సందర్భంగా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈరోజు మండల ఎంఆర్ఓ ఆఫీసులో నిరసన తెలియజేసి అంగన్వాడీలు, ఆశాలు తమ కోరికలను వెంటనే పరిష్కరించాలని దానికోసం ఎంఆర్ఓ గారు అర్జీ ఇచ్చి పరిష్కరించాలని చెప్పి కోరటం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసినటువంటి పార్టీలు ఈరోజు ఆ వాగ్దానాలని పరిష్కరించాలని చెప్పేసి ఏవైతే అంగన్వాడీలు 42 రోజులు సమ్మె చేశారో ఆ సమ్మెలో తీర్మానం మినిట్స్లో రాసుకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పరిష్కరించి వారి కనీస వేతనం 26,000 రూపాయలు, బెనిఫిట్స్, అలాగే రాజకీయ వేధింపులు ఇవన్నీ కూడా పరిష్కారం చేయాలి. అలాగే ఆశా వర్కర్లకు సంబంధించి కూడా రాజకీయ వేధింపులు కూడా ఉన్నాయి. మరి వాళ్ళకు కూడా వేతనాలు పెంచాల్సిన సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నింటి కూడా పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఎంఆర్ఓ గారికి మేము అర్జీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా రత్నాల చెరువు ఎస్టీ కాలనీలో పేదలకు అన్నదానం నిర్వహించి ఇక్కడ కేక్ కట్ చేశాము. పారేపల్లి ఫౌండేషన్ ద్వారా ఆయన రేవేంద్రపాడులో కట్టించిన ఇల్లు కానీ, ఇంకా ఇతర కుటుంబాలకి, పేద కుటుంబాలకి నెలవారీ సరుకులు ఇవ్వడం కానీ, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో ఉడతాభక్తిగా మేము ఆయనతో కలిసి ప్రయాణిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేశాము. అదేవిధంగా ఇక్కడ ఎస్టీ కాలనీలో కూడా ఎన్నోసార్లు ప్రతి కార్యక్రమంలో కూడా ఇట్లాంటి పేద కాలనీలకి వీటికి వచ్చి అన్నదానం ఆయన నిర్వహిస్తూ ఉంటాం. ఇటువంటి కార్యక్రమాలు ఆయన మరెన్నో చేయడానికి భగవంతుడు ఆయన ఆశీర్వదించి 10 కాలాల పాటు చల్లగా ఉండేట్టు చేయాలి. ఆయన్ని వాళ్ళ కుటుంబాన్ని పారేపల్లి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పేద ప్రజలకు ఆదుకోవాలని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం కోరుకుంటున్నాం. జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పారేపల్లి మహేష్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం పేదలకు అన్నదాన కార్యక్రమం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం మరియు స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షులైన పారేపల్లి మహేష్ పుట్టినరోజు సందర్భంగా
మంగళగిరి రత్నాల చెరువులోని ఎస్టీ కాలనీ నందు నివసించే పేదవారికి పారేపల్లి మహేష్ తరపున బీసీ సంక్షేమ సంఘం సభ్యులు కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కాగితాల స్వాతిగౌడ్, నియోజకవర్గ అధ్యక్షుడు ఉడతా శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ తిరువీధుల కిరణ్, యువజన అధ్యక్షుడు ఆలా శివాజీ, పట్టణ గౌరవ అధ్యక్షుడు దామర్ల నారాయణ, పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, సెక్రటరీ ఏ ఎనుమల నరసింహారావు, జంజనం వరప్రసాద్, ఇసునూరి నగేష్, కాట్రు ధనుంజయ్, గుంటూరు పట్టణ అధ్యక్షుడు కొమ్మాకుల విజయభాస్కర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్ గారి జన్మదినం. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు వాటికి విశేషంగా మేమందరం ఆకర్షితులై బీ సంఘంలో వచ్చిన తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేశామండి. దాంతోపాటుగా ఇక్కడ మేము ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా రత్నాల చెరువు ఎస్టీ కాలనీలో పేదలకు అన్నదానం నిర్వహించి ఇక్కడ కేక్ కట్ చేశాము. పారేపల్లి ఫౌండేషన్ ద్వారా ఆయన రేవేంద్రపాడులో కట్టించిన ఇల్లు కానీ, ఇంకా ఇతర కుటుంబాలకి, పేద కుటుంబాలకి నెలవారీ సరుకులు ఇవ్వడం కానీ, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో ఉడతాభక్తిగా మేము ఆయనతో కలిసి ప్రయాణిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేశాము. అదేవిధంగా ఇక్కడ ఎస్టీ కాలనీలో కూడా ఎన్నోసార్లు ప్రతి కార్యక్రమంలో కూడా ఇట్లాంటి పేద కాలనీలకి వీటికి వచ్చి అన్నదానం ఆయన నిర్వహిస్తూ ఉంటాం. ఇటువంటి కార్యక్రమాలు ఆయన మరెన్నో చేయడానికి భగవంతుడు ఆయన ఆశీర్వదించి 10 కాలాల పాటు చల్లగా ఉండేట్టు చేయాలి. ఆయన్ని వాళ్ళ కుటుంబాన్ని పారేపల్లి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పేద ప్రజలకు ఆదుకోవాలని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం కోరుకుంటున్నాం. ఆయన పుట్టినరోజు జరపడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎవరైనా పేదవారు సమస్యలో ఉన్నారు అని మా ట్రస్ట్ ద్వారా కానీ పారేపల్లి ఫౌండేషన్ ద్వారా కానీ ఆయన తెలుసుకుంటే శక్తికి మించిన పని అయినా సరే ఆయన మనసు కరిగి చాలామందికి సాయం చేయడం, అటువంటి మంచి మనిషికి పుట్టినరోజు వేడుకలు మా ఆధ్వర్యంలో జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. పారేపల్లి మహేష్ గారు ఇలాగే మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరినీ ఆదరిస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తొల్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. జూలై 10వ తేదీ దేశవ్యాప్త కార్మికుల డిమాండ్స్ డే సందర్భంగా తుళ్లూరులోని లైబ్రరీ సెంటర్ వద్ద సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నేతాజీ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులు, అంగన్వాడీ టీచర్స్ నిరసన తెలుపుతూ మానవహారంగా ఏర్పడి అనంతరం తమ యొక్క డిమాండ్ సాధన కొరకు తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయం నందు ఆర్ఐకి వినతిపత్రం అందజేశారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నేతాజీ, పారిశుద్ధ కార్మికురాలు, అంగన్వాడీ టీచర్ సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు భాగ్యరాజు, అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. అంగన్వాడీలకి సుప్రీంకోర్టు గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి తీర్పు చెప్పినప్పటికీ దాన్ని అమలు జరపడం లేదు. అట్లాగే దేశంలో ఉండేటువంటి కార్మిక సంఘాలన్నీ ఈరోజు దేశవ్యాప్తంగా 26,000 కనీస వేతనం అమలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైనటువంటి స్పందన లేదు. చాలా రంగాల్లో ఉండేటువంటి కార్మికులకి ప్రత్యేకించి స్కీమ్ వర్కర్లుగా ఉన్నటువంటి అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, అట్లాగే యానిమేటర్లు తదితర రంగాల్లో వాళ్ళని కార్మికులుగా గుర్తించి వాళ్ళ కనీస వేతనాలు, అలాగే ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ తదితర సౌకర్యాలు కల్పించాలని, అట్లా ఈ దేశంలో కొత్త న్యాయ చట్టాలని తీసుకురావటం జరిగింది. మొన్న జూలై 1వ తారీఖు నుంచి అమల్లో తీసుకొస్తా ఉన్నారు. దీనివల్ల సాధారణమైనటువంటి పేద ప్రజానీకానికి, ప్రత్యేకించి రవాణా రంగంలో ఉండేటువంటి జనానికి తీవ్రమైనటువంటి ఆర్థిక భారమే కాదు, అణిచివేతకి పూలపడేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఈ కొత్త న్యాయ చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి తదితర డిమాండ్లతో ఇవాళ దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా తుళ్లూరు మండల కేంద్రంలో ఇక్కడ అంగన్వాడీలు, అట్లా పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, రవాణా రంగ కార్మికులు, అట్లా ఇటువంటి రంగాలకు సంబంధించినటువంటి కార్మికులు అందరూ కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టి ప్రదర్శనగా ఎంఆర్ఓకి మెమరాండం ఇవ్వబోతూ ఉన్నారు. అట్లా మన రాష్ట్రంలో గత 5-6 సంవత్సరాల నుంచి కూడా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డు ఏ రకంగా పనిచేయడం లేదు. సంక్షేమ పథకాలన్నీ కుంటుబాటుచారు. అట్లా స్కీమ్ వర్కర్లకు ఉండేటువంటి వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి ఏ సంక్షేమ పథకాలు కూడా అమలు జరపకుండా నిలిపివారేశారు. అందుకనే పేదలందరికీ కూడా, చిన్న ఉద్యోగులందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు కొనసాగించాలని చెప్పేసి, అట్లాగే ఈ రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి పేదలకు ఇచ్చేటువంటి పెన్షన్లు మన ఇక్కడ ఉన్న చిన్న కార్మికులకి ఇవ్వడం లేదు. ఇది అన్యాయం. అందుకని పేదలకు ఇచ్చేటువంటి పెన్షన్లన్నీ కూడా ఈ చిన్న కార్మికులు అందరికి కూడా కొనసాగించాలని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వాన్ని సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేసి ఉన్నాము.
మాకు కనీస వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అవసరమైన బెనిఫిట్స్ అన్నీ కూడా డిమాండ్స్ పెట్టి ఉన్నాము గత ప్రభుత్వంలో. ఆ ప్రభుత్వం మాకు స్పందించకపోయినా కానీ కనీసం ఈ ప్రభుత్వంలో అయినా న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. మాకు ధర్నా చేసేటప్పుడు ఈ ప్రభుత్వం మేము గనక వస్తే గనక మీకు తప్పనిసరిగా మీ సమస్యలను పరిష్కరిస్తామని ఆ రోజు మాకు వాగ్దానం చేశారు. అదేవిధంగా మా సమస్యలను అనగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించటము, కనీస వేతనం అనేది 26,000 సుప్రీంకోర్టు ప్రకారం ఉంది కాబట్టి ఆ వేతనాన్ని మాకు ఇవ్వవలసిందిగా తెలియజేస్తున్నాము. నా పేరు సుఖవేణి అండి. తుళ్ళూరు పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్నాను. మరి మాకైతే 2 నెలల మించిగా శాలరీలు ఇవ్వట్లేదు. అలాగే మరి మాకు చేసే పని కూడా మేము అతి నీచమైన పని చేస్తున్నాం, కానీ దానికి సరిపడంత వేతనం కూడా మాకు రావటం లేదు. మరి పోయినసారి ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు 2,000 పెన్షన్ వచ్చింది. ఆ పెన్షన్ కూడా మాకు రాలేదు ఇంతవాటికి. మేము చేసే పనిని ఎవరూ కూడా గుర్తించట్లేదని మాకు చాలా బాధగా ఉంటుంది. మా పనికి తగ్గట్టు మాకు వేతనం ఇవ్వాలని, అలాగే మాకు రావాల్సినవి కూడా మాకు 2,000 ఇవ్వాలని చెప్పి మరి హెల్త్ బాగోనప్పుడు కూడా మేము పనులు చేస్తూనే ఉంటున్నాము. చేసినా కూడా మరి మాకు సమస్యలు ఎన్నో సమస్యలు ఉంటున్నాయి. మా సమస్యల గురించి మా గురించి కొంచెం ఆలోచించాలని చెబుతున్నానండి నేను. మరి మాకు ఎన్నో ఇబ్బందులు ఉంటున్నాయి. ఇబ్బందులు ఉండా కూడా మేము కూడా పనులు కొత్తనే ఉంటున్నాము. నెలకు డోకరాలు కట్టుకోవాలి. శాలరీలు అయితే కరెక్ట్గా టయానికి వేయటం లేదు. ఇప్పుడు 2 నెలలు వెళ్ళిపోయి ఇది 3వ నెల అండి. మా శాలరీ వేయాలి, అలాగే మాకు సమస్యలు హెల్త్ సంబంధంగా సరిపడే మెడిసిన్స్ కూడా మాకు ఇవ్వాలని, అలాగే మాకు 2,000 ఇవ్వాలని, అలాగే మా శాలరీ కూడా పెంచాలని మేము అడుగుతూ మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సిలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలలో భాగంగా బుధవారం డెంగ్యూ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుష ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ వెలగపూడి జయలక్ష్మి, ఏఎన్ఎంలు, ఆశాలు, హెల్త్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ అనుష మాట్లాడారు. ఈ మంత్ జూలై 1 నుంచి 31 వరకు మనకి డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు జరుగుతున్నాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం మా ఆశాలు ఏఎన్ఎంస్ ఇంటింటికి వెళ్ళి అంటే ఈ డెంగ్యూ ఫీవర్ యొక్క సిమ్టమ్స్ ఏంటి, వాళ్ళ పరిసరాలు ఎలా పరిశుభ్రంగా పెట్టుకోవాలి, ఇవన్నీ ప్రజలందరికీ అవేర్నెస్ చేసి వస్తారు. దీనిలో భాగంగా మెయిన్గా ఏంటంటే మనం ఒక్క డెంగ్యూ మలేరియా కేసు కూడా రాకుండా చూసుకోవడం మోటో అన్నమాట. సో దీనికి మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ పూల కుండీల్లో నీరు నిల్వ ఉంచకుండా, లేకపోతే కొబ్బరి చిప్పలు, నెక్స్ట్ వచ్చేసరికి ఏసీ కూలర్స్ ఉంటాయి కదా, కూలర్స్ వెనకాల ఉండే వాటర్ నిల్వ ఉంచకుండా అట్లా. ఎందుకంటే ఆ నిల్వ ఉన్న నీటిలో లార్వా పెరుగుతుంది, దానివల్ల డెంగ్యూ మలేరియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అవన్నీ మీరు క్లీన్గా ఉంచుకోండి. అండ్ మా ఏఎన్ఎంస్ ఆశాస ఎవ్రీ ఫ్రైడే వచ్చి ఫ్రైడే డ్రైడే ప్రోగ్రామ్ అని చేస్తున్నారు. అంటే మీకు ఎక్కడైనా అవి అక్కడ డ్రైనేజ్ లీక్ ఉన్నా, బ్లాక్ ఉన్నా, లేకపోతే అక్కడ ఇంటి పరిశుభ్రాలు ఏమన్నా బాగోకపోయినా వెంటనే ఆ ఇష్యూని రైజ్ చేస్తారు. అది మున్సిపాలిటీ వాళ్ళకి వెళ్ళి అది వెంటనే క్లియర్ చేస్తారు. డెంగ్యూ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, ఒంటి మీద దద్దుర్లు ఉంటాయి, వాంతులు అవుతాయి, తలనొప్పి ఉంటుంది. బాగా అది సీరియస్ అయితే మనకి ఈ ప్లేట్లెట్లు అనేవి పడిపోయి రక్తస్రావం జరుగుతుంది. అంటే అది ముక్కులో నుంచి రావచ్చు, నోట్లో నుంచి రావచ్చు, అలాంటి ప్రమాదకరమైన లక్షణాలు కూడా ఉంటాయి. సో ఎవరికైనా ఈ జ్వరం సిమ్టమ్స్ కనుక ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న యూపీహెచ్సిలకు వచ్చి మీరు ఆ డెంగ్యూ టెస్ట్లు కూడా మనకి ఫ్రీగా ఉన్నాయి, దాని ట్రీట్మెంట్ కూడా ఉంది, అవి చేయించుకొని వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాము. సో మీకు ఎలాంటి పక్కన వాళ్ళకి ఫీవర్ వచ్చి ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా మీరు వెంటనే మా ఏఎన్ఎంస్కి కానీ ఆశాస్కి కానీ ఇంటిమేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఆర్థిక అక్రమాలపై విచారణ జరగాలని విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం నిరసన కార్యక్రమం జరిగింది. రాయపాటి జగదీష్ మాట్లాడారు. ఈరోజు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 2019లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా అవినీతి అక్రమాలకు పాల్పడటం జరిగింది. ఎందుకంటే ఆ రోజు వీసీ కానివ్వండి, మరి మాజీ వీసీ రాజశేఖర్ గారు, రిజిస్ట్రార్ గారు, ఓఎస్డీ గారు, అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఈరోజు వాళ్ళు మొత్తం దాదాపుగా 100 కోట్ల పైన అవినీతి చేయడం జరిగింది. ఆ రోజు జయ అమరావతి అంటే మా విద్యార్థులను కూడా దారుణంగా దాడులు చేసి బయటికి నెట్టే పరిస్థితి ఉంది. అయితే ఈరోజు కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అన్ని యూనివర్సిటీల్లో కూడా ఒక సిట్ కమిటీ ఏర్పాటు చేసి, ఎందుకంటే యూనివర్సిటీ అంటే విశ్వవిద్యాలయం అంటే ఇక్కడ చదువుకున్న విద్యార్థులు భావి తరాలకు భవిష్యత్తునివ్వాలి, భావి తరాలకు మరి మార్గాన్ని నిర్దేశించేదే విశ్వవిద్యాలయం అంటే. అలాంటి విశ్వవిద్యాలయంలో
ప్రొఫెసర్లు ఏం నేర్పిస్తున్నారంటే అవినీతి ఎట్లా చేయాలి, అవినీతి విధంగా ఉండాలని చెప్పి ఈరోజు ప్రొఫెసర్లు ఈ విధంగా ఉన్నారు. ఈరోజు మరి బీసీ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు దాదాపుగా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మరి అదేవిధంగా ఏ అయితే ఫెస్టివల్స్ విగ్రహాలు అని చెప్పి కట్టించారు, విగ్రహాల్లో అవినీతి కానివ్వండి, ఫెస్టివల్ పేరు అడాక్ కమిటీ ఫెస్టివల్ అని నిర్వహించారు. తర్వాత మరి అదేవిధంగా ఏ అయితే ఉన్నాయో అన్నిట్లో కూడా అవినీతి అక్రమాలు పాల్పడి 3 లక్షల మటుకే బీసీ గారు పర్మిషన్ ఉంటుంది. అయితే 10 లక్షలు 15 లక్షల రూపాయలు బీసీ వితౌట్ బీసీ మీటింగ్ లేకుండా చేయటం, ఓఎస్డీ గారు దాదాపుగా ఒక ఫెస్టివల్ పెట్టి 30 లక్షల పైనే తీసుకోవడం జరిగింది. ఇట్లాంటివన్నీ కూడా యూనివర్సిటీలో జరిగినాయి. కాబట్టి నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక జనసేన నాయకులు తిరుమల శెట్టి కొండలరావు ఆధ్వర్యాన భవన నిర్మాణ కార్మికులు ఆనందోత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంకం బాబు, గాజుల రామ్మోహన్ నాయుడు, వర్రి మహేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. స్థానిక మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో మా టాపింగ్ మేస్త్రి రాజేష్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం మొన్న 8వ తారీఖున ఇసుక మీద కొత్త జీవో తెచ్చి దాదాపు 18 రకాల వృత్తులకు సంబంధించినటువంటి ప్రజల జీవన ప్రమాణాలను పెంచుకునే విధంగా భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ జీవితాలలో నూతన ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపే విధంగా ప్రభుత్వం ఇసుకని కొత్త జీవో తెచ్చి ఫ్రీ విధానం తెచ్చి ప్రజలకు మేలు కలిగించే విధంగా ఈ జీవోని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వానికి ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా అందరి తరపున, మా భవన కార్మికుల తరపున, రాక్ బిల్డింగ్ మేస్త్రి తరపున, పెయింటర్స్ తరపున, వెల్డర్స్ తరపున, అందరి తరపున దాదాపు 18 రకాలైనటువంటి చేతి వృత్తుల వారి జీవన విధానంలో మార్పు తీసుకొచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వం ఇసుకాసుల ప్రభుత్వం ఇసుకని అందరినీ ద్రాక్షపండుగా చేసి ప్రజల జీవితాలను తారుమారు చేసే విధంగా ప్రవర్తించిన దానికి భిన్నంగా ఈ రోజున వాళ్ళ పనులు కుదిరి అందరూ టాపింగ్ మేస్త్రులందరూ కూడా చక్కగా ఉత్సాహంగా వాళ్ళు పండగ వాతావరణంలో ఇసుక ఫ్రీ విధానం ద్వారా వాళ్ళ పనులు మెరుగై, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగై, వాళ్ళ జీవితాల్లో నూతన వెలుగు రావడానికి ఈ ఇసుక పాలసీ కారణమైందని చెప్పి ఈ సందర్భంగా మంగళగిరి కొత్త బస్టాండ్, అంబేద్కర్ సెంటర్లలో గౌతమ్ బుద్ధ రోడ్పై ద్విచక్ర వాహనాలు రోడ్డుపై నిలుపుదల చేయడంతో రోడ్లపై వెళ్లే వాహన చోదకులు నానా అవస్థలు పడుతున్నారని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ట్రాఫిక్కు అంతరాయం కలిగించే విధంగా వాహనాలు నిలుపుదల చేయడం గమనార్హం. దీంతో ప్రజలు వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఉందని పలువురు అంటున్నారు. సంబంధిత శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ కమిషనర్గా ప్రస్తుతం సిఆర్డీఏలో ఉన్న అలీం బాషాను నియమించారు. ఓ రిపోర్ట్. ప్రస్తుతం సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్గా పనిచేస్తున్న అలీం బాషాను ఎంటీఎంసీ కొత్త కమిషనర్గా నియమించారు. మంగళగిరి నుంచి మంత్రి నారా లోకేష్కు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో దృష్టి సారించిన ప్రభుత్వం మంగళగిరి అభివృద్ధిలో నారా లోకేష్ మార్క్ కనపడేలా కసరత్తు చేస్తోంది. గతంలో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్, కాకినాడ, నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్గా పనిచేశారు అలీం బాషా. సీనియర్ అధికారిగా, ముక్కుసూటితనం ఉన్న అధికారిగా అలీం బాషాకు గుర్తింపు ఉంది. జిల్లా లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యాన హెల్మెట్, సీట్ బెల్ట్స్పై అవగాహన కార్యక్రమం జరిగింది. వివరాలు వీక్షిద్దాం. హైకోర్టు వారి ఆదేశాల ప్రకారం మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ నాగరాజ ఆధ్వర్యంలో మంగళగిరి బస్టాండ్ సెంటర్ వద్ద అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు కూరపాటి బాబు, అంబేద్కర్, దొడ్డక శ్రీనివాసరావు, జొన్నాదుల లెనిన్ బాబు, వింజమూరి భారతీదేవి, నెమలికంటి రజని, బొజ్జా కళ్యాణి, పారా లీగల్ వాలంటీర్స్ మల్లవరపు రామ్మూర్తి, ఎస్కే నసీమా, రహీమా బేగం మొదలగువారు పాల్గొన్నారు. ఈ అంశంలో పబ్లిక్కు అవగాహన ఉండాలని వీరన్నారు. పాతకాలం నాటి బ్లాక్ అండ్ వైట్ సినిమాల రోజుల్లో ప్రతిభ చాటిన హిందీ దర్శకుడు, నటుడు గురుదత్ శత జయంతి సందర్భంగా ఆ మహానటుడి వివరాలను నేటి చరిత్ర పుటల్లో తెలుసుకుందాం. ఇస్ భరీ దునియా మే కోయి భీ హమారా నా హువా, గైర్ తో గైర్ థే, అప్నో కా సహారా నా మిలా. ఈ విశాల ప్రపంచంలో నా వాళ్ళంటూ ఎవరూ లేరు, పరాయి వాళ్లే, సరే నా వాళ్ళు కూడా తోడుగా నిలవలేదు. భరోసా చిత్రం కోసం గురుదత్పై చిత్రీకరించిన ఈ పాట ఆయన నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇదే కాదు, గురుదత్ చిత్రాలలోని ఏ విషాద గీతం తీసుకున్నా తన కోసమే రాయించుకున్నట్టుగా ఉంటుంది. 39 ఏళ్ల వయసులో సహజ మరణమో, ఆత్మహత్యో ఇప్పటికీ తెలియని స్థితిలో కన్నుమూసిన గురుదత్ జీవితం అంత విషాదమయంగా సాగింది. దాదాపు 2 దశాబ్దాల సినీ ప్రయాణంలో
ప్యాసా 1957, కాగజ్ కే ఫూల్ 1959 లాంటి ఆణిముత్యాలను చిత్రసీమకు ఇచ్చారు ఆయన. 1925 జూలై 9న కర్ణాటకలో గురుదత్ పుట్టారు. 1940లో బొంబాయికి చేరుకున్న ఆయన నృత్యంలో ప్రవేశం ఉండడంతో ప్రభాత్ స్టూడియోలో కొరియోగ్రాఫర్గా చేరారు. అక్కడ నాటి వర్తమాన హీరో దేవానంద్తో పరిచయం గాఢమైన స్నేహబంధంగా మారింది. తక్కువ సమయంలోనే స్టార్గా ఎదిగి సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన దేవానంద్ తమ నవకేతన్ బ్యానర్పై రెండో చిత్రంగా మిత్రుడు గురుదత్ దర్శకత్వంలో బాజీని తీశారు. ఈ సినిమా ఘన విజయం సాధించి దత్కు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత ఆర్ పార్, మిస్టర్ అండ్ మిసెస్ 55, చౌదవి కా చాంద్ ఇలా వరుసగా విజయవంతమైన చిత్రాలు గురుదత్ ఖాతాలో చేరాయి. సొంతంగా చిత్ర నిర్మాణం ప్రారంభించాక రాజ్ ఖోస్లాను దర్శకుడిగా పెట్టి మిత్రుడు దేవానంద్తో సిఐడిని తీసి విజయం అందుకున్నారు. 1962లో వచ్చిన గురుదత్ మీనా కుమారి చిత్రం సాహెబ్ బీవీ ఔర్ గులాం రాష్ట్రపతి రజత పథకాన్ని అందుకుంది. తన చిత్రాలకు అద్భుతమైన పాటలు, సంగీతం కోరి కొసరి చేయించుకున్న ఉత్తమాభిరుచి గల రసజ్ఞుడు గురుదత్. మరో మిత్రుడు జానివా గురుదత్, వహీదా రెహమాన్ కలయికలో వచ్చిన ప్యాసా చిత్రం భారత చలనచిత్ర చరిత్రలో ఓ కళాఖండంగా నిలిచిపోయింది. టైమ్ మ్యాగజైన్ రూపొందించిన 100 గొప్ప చిత్రాల జాబితాలో ఇది చోటు దక్కించుకుంది. ఈ చిత్రం తెలుగులో శోభన్ బాబు హీరోగా మల్లెపువ్వు పేరుతో వచ్చింది. ప్యాసా ఆర్థికంగానూ మంచి విజయం సాధించగా గురుదత్ ప్రాణం పెట్టి తీసిన కాగజ్ కే ఫూల్ ఘోర పరాజయం ఆయనను తీవ్రంగా కుంగదీసింది. అయితే ఇదే చిత్రం తర్వాతి కాలంలో విమర్శకుల ప్రశంసలు పొంది ఓ కల్ట్ చిత్రంగా నిలిచిపోయింది. 1953లో నాటి గాయని గీతారాయ్ని ప్రేమించి పెళ్లాడారు గురుదత్. అన్యోన్యంగా సాగుతున్న వీరి సంసారంలో కథానాయిక వహీదా రెహమాన్ రూపంలో తుఫాను చెలరేగింది. వహీదాతో గురుదత్ వరుసగా చిత్రాలు తీయడంతో వీరిద్దరి స్నేహంపై పరిశ్రమ చెవులు కొరుక్కుంది. గీత పిల్లలను తీసుకుని వేరే ఇంటికి మారింది. ఒంటరితనంలో తాగుడికి బానిసగా మారిన గురుదత్ నిద్రమాత్రలు కూడా విరివిగా వాడేవారని చెబుతారు. నిర్మాతగా 5 చిత్రాలు తీసి 8 సినిమాలకు దర్శకత్వం వహించిన గురుదత్ తన కెరీర్ మొత్తంలో కేవలం 20 చిత్రాల్లో నటించి ఉంటారు. 1964లో వచ్చిన హృషికేశ్ ముఖర్జీ సినిమా సాంగ్ ఔర్ సవేరా గురుదత్ ఆఖరి చిత్రం. గీత రచయిత ముజ్డా సుల్తాన్పురి ఓ ఇంటర్వ్యూలో అన్నట్టు, ఈ దర్శక మేధావి అల్పాయుష్కుడు కాకపోతే మరెన్ని కళాఖండాలను మనం చూసేవాళ్లము.